నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సుశాంత్ సిన్హా ఎవరైతే నేషనల్ ఛానల్కి సంబంధించిన ప్రముఖ యాంకర్ జర్నలిస్ట్ ఉన్నారో ఆయన ఒక ట్వీట్ చేసిండు. అది చాలా వైరల్గా మారింది. సో అసలు ఏం ట్వీట్ చేసిండ్రు అన్నది నేను ఒక నిమిషంలో మీకు చెప్తాను. అండ్ అక్కడ హిందీలో ఏం మాట్లాడారో, హిందీలో ఏం రాశారో అన్నది కూడా నేను చదివి దానికి నేను వినిపిస్తాను ఒక్కసారి. అయితే ఈయన రాసిన దాని ప్రకారము ఏదైతే సిరియాలో గొడవలు జరుగుతున్నప్పుడు అక్కడ షియా ముస్లిమ్స్ని సున్నీ ముస్లిమ్స్ చంపుతున్నారు, దీని గురించి ఎందుకు మాట్లాడలేదు అనేసి ఈయన మాట్లాడడం జరిగింది. చైనాకు సంబంధించిన ముస్లింల గురించి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎందుకు మాట్లాడలేదు అనేసి ఈయన మాట్లాడడం జరిగింది. అయితే ట్వీట్లోకి మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. రంజాన్ के महीने में कश्मीर की फैशन शो से आहत होने वाले सारे लोग इसी पवित्र महीने में सीरिया में 1000 से ज़्यादा लोगों की क्रूर हत्या से आहत नहीं है. రంజాన్ పవిత్ర మాసంలో అక్కడ కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో ఫ్యాషన్ షోని ఏర్పాటు చేసింది అక్కడి జేకే ప్రభుత్వం. సో అలాంటి అంటే మన ఇస్లామిక్ రాష్ట్రంలో ఇలాంటి ఫ్యాషన్ షోని ఎందుకు ఏర్పాటు చేశారు, ఈ ఏరియాలో టూరిస్ట్ అని మీరు పిలుచుకోవడం కోసం ఇలాంటి ఏర్పాటు చేశారు అనేసి అక్కడి గవర్నమెంట్ పైన కొంతమంది ముస్లిం మత పెద్దలు, కొంతమంది రాడికల్స్ సోషల్ మీడియాలో అండ్ డైరెక్ట్గా అక్కడి గవర్నమెంట్కి కొంతమంది ఛాలెంజ్ చేస్తున్నారు అనమాట, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు అనేసి. మరి అలాంటి వాళ్ళకి ఇక్కడ సుశాంత్ సిన్హా ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఏమంటే, సో అక్కడ మీరు నొచ్చుకున్నారు, మరి ఇలాంటి పవిత్ర మాసంలోనే సిరియాలో 1000కి పైగా అక్కడి ముస్లిమ్స్ని అత్యంత క్రూరంగా చంపుతున్నప్పుడు మీ మనసులు నొచ్చుకోవట్లేదా? మీరు ఎక్కడ చూసినరా? ఇప్పుడు ఏదైతే ఈ పాలస్తీనా, ఫిలిస్తీన్ అనేసి వీళ్ళు జెండాలు పట్టుకొని ఇవన్నీ చేసిండ్రు కదా, అంటే అక్కడ ఇజ్రాయిలీలు పాలస్తీనాకి సంబంధించిన ముస్లిమ్స్ని చంపేస్తున్నారు అనేసి, అక్కడ పిల్లల్ని చంపేస్తున్నారు అనేసి చాలామంది ముస్లిమ్స్, చాలామంది హిందూస్, సెక్యులర్స్ అని చెప్పుకున్న చాలామంది సో కాల్డ్ సెలబ్రిటీస్ చాలామంది దీన్ని పోస్ట్ చేసిండ్రు. కాకపోతే సిరియాలో అక్కడి షియాలని సున్నీలు చంపుతున్నారు, 1000కి పైగా అక్కడ షియాల్ని అక్కడ చంపేసిండ్రు. సో బాంబులు పెట్టి లేపేస్తున్నారు, గన్ మిషన్స్తోని వాళ్ళందరినీ చంపేస్తున్నారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీటి గురించి ఏ ఒక్క పోస్ట్ అన్న మీరు చూసి ఉండరు. ఎందుకంటే వాళ్ళు సున్నీ షియా అనేది మా మతంకి సంబంధించిందే కదా, మేమెందుకు మాట్లాడాలనేసి కామ్గా ఉన్నారు. అదే ఈయన క్వశ్చన్ చేస్తున్నారు. क्योंकि वहाँ मुसलमान को मार रहा है, इसलिए फिलिस्तीन के मुसलमानों के लिए छाती पीट के रोने वाले सीरिया के मुसलमानों की मौत पर चुप क्यों हो? పాలస్తీనా గురించి మొదటగా వాయిస్ రైజ్ చేసింది సిరియాకి సంబంధించిన ముస్లిమ్స్. అలాంటి ముస్లిమ్స్ని చంపేస్తున్నా కూడా మీరెందుకు కామ్గా ఉన్నారు? క్యూంకి సిరియా మే మర్నే వాళ్ళే షియా హే, ఎందుకంటే అక్కడ చనిపోతున్న వాళ్ళు షియా కాబట్టి. ముసల్మాన్ కో మారేతో చూప్ రహనా హే, ముస్లిమ్స్ని చంపుతూ పోతే మనం కామ్గా ఉందాము అనేసి. చీన్ ఉయిగర్ ముసల్మానంకో ప్రతాడిత్ కరేతో చుప్ రహనా హే, అంటే చైనాలో ఉయిగర్ ముస్లిమ్స్ అనేసి ఒక తెగ ఉంది. సో ఆ తెగ పైన అక్కడి చైనా ప్రభుత్వం ఎంత క్రూరంగా వాళ్ళపైన ఆజమాయిషీ చలాయిస్తుంది అంటే, వాళ్ళకి ఎలాంటి మత స్వేచ్ఛ ఉండదు. వాళ్ళు కనీసం ఖురాన్ చేతిలో పట్టుకొని రోడ్డుపైకి వెళ్ళలేరు. రోడ్డుపైకి ఎందుకు, వాళ్ళ ఇంట్లో ఖురాన్ చదువుకోవడానికి కూడా వీల్లేదు. ఏదైనా ఉంటే వాళ్ళు మనస్సులో ఇంకేమైనా చేసుకోవాలి, కానీ అసలు ఖురాన్ అన్నది అక్కడ బ్యాన్ చేసేసిండ్రు. అండ్ అక్కడ మసీదులు ఉండకూడదు, మసీదులకు సంబంధించిన గుమ్మటాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూల్చేస్తారు. ఇటీవల ఒక మసీద్ని రెస్టారెంట్గా మార్చేసిండ్రు, బార్ లాగా మార్చేసిండ్రు. ఇది చైనా ప్రభుత్వం. ఇదే భారతదేశంలో జరిగితే ఈ ముస్లిమ్స్ కామ్గా ఉంటారా? ఎందుకు పక్క దేశంలో ఉన్న చైనాలో జరుగుతున్నా కూడా కనీసం ఒక్క పోస్ట్ కూడా మీరు చేయట్లేదు అనేసి సుశాంత్ సిన్హా ఇక్కడ మనకు ట్వీట్ చేసిండు. దాంతోపాటు కోన్ కిత్నా ధర్మ కా హే, కోన్ కిత్నా ఆప్కా హే, ముసల్మానం కో హీ సమజ్నా పడేగా. ఎవరు అంటే ఇస్లాంకి సంబంధించిన ధర్మం గురించి మాట్లాడతారు, ఎవరు బయట దీన్ని రాజకీయం చేసుకోవాలనుకుంటున్నారు, మీరే అర్థం చేసుకోండి అనేసి ఇక్కడ సుశాంత్ సిన్హా అనేసి ఈ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాడు. నిజంగా మనం ఆలోచిస్తే ఎంతమంది గురించి మనం పోస్టులు పెడుతుంటాము, అరే పాపం అక్కడ పిల్లలు చనిపోయినరు, అక్కడ ఇదంతా జరుగుతుంది అనేసి పోస్టులు పెట్టిన వాళ్ళు మన మధ్యనే చాలామంది ఉన్నారు. నేను కూడా పెట్టిన, అరే అక్కడ జరుగుతుంది, కాకపోతే జరిగిందా, అసలు వాళ్ళందరూ ఎవరు అన్నదాని గురించి కూడా నేను మాట్లాడినా. బట్ అక్కడ జరుగుతుంది తప్పు, ఇజ్రాయిలీలు తప్పు చేస్తున్నారు అనేసి మాట్లాడిన వాళ్ళు మరి 1000కి పైగా అక్కడ ముస్లిం చిన్నారుల్ని పవిత్రమైన రంజాన్ మాసంలో సున్నీ షియా అన్న పేరుతోని పాకిస్తాన్లో అయితే మనం విన్నాము,
భారతదేశంలో కూడా అక్కడక్కడ చూస్తున్నాం మనము. సున్నీకి సంబంధించిన మసీదుల్లో షియా వాళ్ళకి వెళ్ళనికపోవడము, షియాకి సంబంధించిన వాళ్ళలో సున్నీ వాళ్ళకి రానివ్వకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. పాకిస్తాన్లో బాంబ్ బ్లాస్ట్లు ఇలాంటివన్నీ చేసుకుంటారు మసీదుల పైన. ఇప్పుడు ఏకంగా సిరియాలో 1000 మందిని ఊచకోత కోసేసిండ్రు. దీని గురించి ఎందుకు మాట్లాడలేదు అనేసి మాట్లాడుతున్నారు. ఇలా అంటే మనకు తెలియనివి చాలా ఉంటాయి. సో దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు అనేసి అయితే ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ నేను కూడా ప్రశ్నిస్తున్నా. సో దీనిపైన మీరు కామెంట్ ఏం చేస్తారో చేయండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.